సేవకు వచ్చాను. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. ఈ యొక్క 12 ఏళ్ల నుంచి 42 తీసినట్లయితే ఈ 30 సంవత్సరాల్లో కొన్ని వేల దయ్యాలు ఎలగొట్టడానికి దేవుడు కృప చూపించాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. కొన్ని వేల దయ్యాలండి, కొన్ని వేల దయ్యాలు పిచ్చుకొని పారిపోతాయండి. కొన్ని పట్టణానికి వెళ్తే, కొన్ని దేశాలకు వెళ్తే భయంకరమైన దయ్యాలు పారిపోవడం నేను చూశాను. దేవుని బిడ్డలారా, దేవునికి అభిషేకము ఎప్పుడైతే లెట్ దేర్ బి ఫైర్ అన్నప్పుడు, దేవుని అగ్ని కురిపించబడు అంటేనే వెంటనే ఆ వ్యక్తులను దయ్యాలు కాల్చబడడం మొదలు పెట్టడం నేను ఎన్నో దయ్యాలు చూశానండి. దేవుని బిడ్డలారా, దయ్యాలు రోగాలు తీసుకొస్తాయి, దయ్యాలు సమస్యలు తీసుకొస్తాయి, దయ్యాలు ఆర్థికమైన ఒత్తిడి తీసుకొస్తాయి, దయ్యాలు ప్రకృతి యొక్క వాతావరణం మార్చేస్తాయి, దయ్యాలు మీ ఇంటిలో ఉన్న సమాధానం తీసేస్తుంది, దయ్యాలు మీ సంతోషాన్ని తీసివేస్తుంది. అయితే యేసయ్య వాటన్నిటినీ ఒక సూపర్ న్యాచురల్ గా మార్చగలడు. అప్పుడు కూడా దేవుని మహిమపరచండి. యేసయ్య ఆయన సూపర్ న్యాచురల్ గా చేస్తాడు. న్యాచురల్ గా చేసేవాడు అందరూ యేసు ప్రభు సూపర్ న్యాచురల్ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం వింటామో మన విశ్వాసములు ఎదుగుతాం. ఏ వ్యక్తి అయితే విశ్వాసములు ఎదుగుతాడో ఆ వ్యక్తికి అద్భుతానికి దగ్గర అవుతాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ ఇంకొద్ది నిమిషాలు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాను. నీ ప్రాబ్లం ఏమైనా, నీ సమస్య ఏమైనా, నీ ఇబ్బంది ఏమైనా, నువ్వు అద్భుతం పొందుకోవాలని ఆశించినట్లయితే నువ్వు మామూలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు, పెద్ద ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు. నువ్వు బైబిల్ గ్రంథం అంతా ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం చదివితే అద్భుతాలు జరగవు. సైతాను కూడా బైబిల్ గ్రంథం తెలుసా అండి? మీకు కాదండి, సైతానికి ఇంకా బాగా తెలుసు. అయితే అద్భుతం పొందుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే విశ్వాసము. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, విశ్వాసము. ఒక వ్యక్తికి అద్భుతం జరగాలంటే ఆ వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనదంటే విశ్వాసం. నీ విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూచెదు అని బైబిల్ చెప్తుంది. విశ్వాసం ఉంటేనే అద్భుతం పొందుకుంటాం. నువ్వు విశ్వసించినట్లయితే ఈ అద్భుతం జరుగుతుంది అన్నాడు యేసు ప్రభు. అనేక మందికి అన్నాడు, నువ్వు విశ్వసించుచున్నావా అని అంటాడు. నాకు విశ్వాసం లేకపోతే అద్భుతాలు జరగవు. యేసు ప్రభు పరిచర్యలో నాజరేతులో మాత్రం అద్భుతం చేయలేదంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయం మీరు చదివితే 13వ అధ్యాయంలో ఒక్క అద్భుతం చేయలేదంట. 14వ అధ్యాయంలో ఎన్నో వేల అద్భుతాలు చేశాడంట. ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఆఖరిగా యేసు ప్రభు కుర్చీ మీద కూర్చోబెట్టి అందరూ తాగుతా ఉంటే వచ్చి తాకిన వారందరూ అద్భుతం పొందుకున్నారంట. ఈ రాత్రి నేను నమ్ముతున్నానండి, ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, మీరు ఎంత రోగివైనను, ఎన్ని సమస్యలతో వచ్చినాను, ఎన్ని బాధలతో వచ్చినాను, ఈ రాత్రి యేసు మీకు అద్భుతం చేయబోతున్నాడు. మీరు మోకాళ్ళు పనిచేయట్లేదా? ఈరోజు యేసు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు మీరు అద్దాలు వాడిన కళ్ళు కనిపించట్లేదా? మీ కళ్ళు ఈరోజు పనిచేయబోతున్నాయి. మీరు మాట్లాడలేకపోతున్నారా? మాట్లాడడానికి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. మీరు చెవిటి వారిగా ఉన్నారా? యేసే మీ చెవులు తెరవబోతున్నాడు. మీకు ఆర్థరైటిస్ ఉందా? యేసే స్వస్థతను దయచేయబోతున్నాడు. మీకు బిడ్డలు లేరా? మరుసటి సంవత్సరం ఈ రోజు ఈ స్థలంలో బిడ్డతో రాబోతున్నావు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. అది నమ్మాలి. నమ్మడం అంటే ఎలాగ నమ్మాలంటే నేను పొందాను అని నమ్మాలంట. ఎలాగ నమ్మాలంట అండి? నేను పొందాను, నేను ప్రార్థన చేశాను కాబట్టి, నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు అద్భుతం జరుగుతుందని నమ్మాలి, అద్భుతం జరిగిందని నమ్మాలి. ఎప్పుడైతే అద్భుతం జరిగిందని నమ్ముతామో అది జరిగిపోద్దండి. జరగదు, అవునా నా జీవితంలో ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యమైంది, మా నాయనకి జరగలేదు, నాకు జరగలేదు, నా పిల్లలకి జరగదు, అలాంటి అవిశ్వాసంతో ఉండకూడదు. కొంతమందిని యేసు ప్రభు ఇండివిజువల్గా స్వస్థపరిచాడు. మాస్ హీలింగ్ యేసు ప్రభు చేశాడు. ఈరోజు మాస్ హీలింగ్ యేసు ప్రభు చేయబోతున్నాడు. కృష్ణ వ్యాధిని స్వస్థపరిచాడు యేసు. అనేక రకాలైన అద్భుతాలు చేశాడు. మీ రోగము, మీ సమస్య యేసు ప్రభుకు పెద్దదా? యేసు ప్రభు వారు బైబిల్లో చెప్తుంది ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు అంట. ఏదో ఆయన బైబిల్ కాలంలో అద్భుతం చేశాడు, ఈ కాలంలో అద్భుతం చేయడం చెప్పి కొంతమంది అవిశ్వాసం కలిగిన పాస్టర్స్, కొంతమంది అవిశ్వాసం కలిగిన విశ్వాసులు చెప్పి నమ్మేయద్దు. అలాంటి మాటలు నమ్మితే నీ విశ్వాసం ఉన్నది కూడా ఊడిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని బలపరిచే వాక్యం వినాలి. అవిశ్వాసం వచ్చే వాక్యం కాదు. యేసు ప్రభు ఒక పరిచర్యలో